నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకుందాం. అది ఏమిటంటే పుష్కరాంశ భాగాలు. ఇది ఎప్పుడైనా విన్నారా మీరు? నవాంశను ఆధారంగా చూస్తారు. ఇది ఏ గ్రహమైనా పుష్కరాంశ భాగాల్లో పడితే మన జాతకంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ గ్రహం నైసర్గిక పాప కానీ, ఆధిపత్య పాప కానీ, కంబస్ట్ కానీ, లేదా నీచపడని ఈ పుష్కరాంశ భాగాల్లో ఉంటే మీ జాతకంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మనకు గోచారంలో కూడా పుష్కరాంశ భాగాల్లోకి ఆ గ్రహం ఏదైనా వస్తే ఆ పుష్కరాంశ భాగాల్లో ఉన్నంత వరకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది జాతకంలో ఒక గొప్ప అవకాశం. ఇది నవాంశను ఆధారంగా చేసుకొని చెప్తారు. ఈ పుష్కరాంశలో ముహూర్తాలు పెడితే అద్భుతంగా ఉంటాయి. శుభముహూర్తాలు, మ్యారేజ్కి కానీ, శంకుస్థాపనకు కానీ, ఏవైనా శుభముహూర్తాలకు అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఈ పుష్కరాంశ అనేది మనకు 12 రాసుల్లో అగ్నితత్వ రాసుల్లో ఒక రకంగా, భూతత్వ రాసుల్లో ఒక రకంగా, వాయుతత్వ రాసుల్లో ఒక రకంగా, జలతత్వ రాసుల్లో ఒక రకంగా, అంటే వివిధ డిగ్రీలలో వస్తాయి. అవి అగ్నితత్వ రాశుల్లో ఏ డిగ్రీల్లో ఉంటాయి, భూతత్వ రాశుల్లో ఏ డిగ్రీల్లో ఉంటాయి, వాయుతత్వ రాశుల్లో ఏ డిగ్రీల్లో ఉంటాయి, జలతత్వ రాశుల్లో ఏ డిగ్రీల్లో ఉంటాయో మనం కనుక్కోవాలి. అది కనుక్కుంటే మనము ఆ గ్రహం పుష్కరాంశలో ఉంది, మంచి ఫలితాలు ఇస్తుంది, ధైర్యంగా ఉండొచ్చు. మనం ముఖ్యంగా నవాంశన ఆధారంగా ఇది చూస్తాము. ఇప్పుడు మనము అగ్నితత్వ రాశుల్లో ఒక గ్రహము ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని చూద్దాం. అగ్నితత్వ రాశుల్లో పుష్కరాంశను గుర్తించడం ఎలా అనే విషయాన్ని ముఖ్యంగా చూడాలి. అగ్నితత్వ రాశుల్లో ఏ గ్రహమైనా కానీ, అగ్నితత్వ రాశులు అంటే తెలుసు కదా, మేషము, సింహము, ధనుస్సు, ఈ 3 రాశులు. ఈ 3 రాశుల్లో ఏ గ్రహమైనా కానీ 20 డిగ్రీల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ లోపల ఉంటే కనుక అది పుష్కరాంశలో ఉన్నట్లే. అలాగే 26 డిగ్రీల 40 నిమిషాల నుండి 30 డిగ్రీల లోపల ఉండే గ్రహం కూడా పుష్కరాంశలో ఉన్నట్లే. ఈ డిగ్రీలలో గ్రహాలు ఉంటే ఆ దశలు అద్భుతంగా మనకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పచ్చు. ముఖ్యంగా 20 నుండి 23 డిగ్రీల 20 నిమిషాల్లో జాతక చక్రం అంటే రాశి చక్రంలో ఏదైనా గ్రహం ఉంటే మనకు ఆ గ్రహము నవాంశలోకి వచ్చేసరికి తులారాశిలో పడుతుంది. చూడండి, మీకు నవాంశం చూసుకుంటే అక్కడ కనపడుతుంది. ఆ గ్రహము తులారాశిలో పడుతుంది. 20 నుండి 23 డిగ్రీల 20 నిమిషాల్లో ఉండే గ్రహము నవాంశలో తులారాశిలోకి వస్తుంది. తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు కదా, శుభగ్రహం, నైసర్గిక శుభం, అందుకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా 26 డిగ్రీల 40 నిమిషాల నుండి 30 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహము ఎక్కడ పడుతుంది? మీకు ధనుసు రాశిలో పడుతుంది. ధనుసు రాశి అనేది ఎవరిది? గురువుది కదా, నైసర్గిక శుభుడే కదా కదా కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఇది అగ్నితత్వ రాశులు. ఈ అగ్నితత్వ రాశుల్లో 21 డిగ్రీలో ఉంటే అది అత్యంత శక్తివంతమైన గ్రహం అని చెప్పచ్చు. ప్రకృతి నుండి కానీ, పంచభూతాల నుండి అద్భుతమైన శక్తి దానికి వస్తుంది ఆ ముహూర్తానికి. కాబట్టి 21 డిగ్రీలు అత్యంత శ్రేష్టం. అక్కడ ఉంటే ఇంకా ఆ ముహూర్తానికి తిరగలేదు. అక్కడ గ్రహాలు ఉన్న అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మనకు. ఇది అగ్నితత్వ రాశుల్లో మనకి ఇచ్చే ఫలితం. ఓకేనా? తర్వాత భూతత్వ రాశులు చూద్దాం. భూతత్వ రాశుల గురించి తెలుసుకుందాం. మన జాతకంలో భూతత్వ రాశులు ఏవి? వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కదా. ఈ 3 భూతత్వ రాశుల కిందకి వస్తాయి. ఈ భూతత్వ రాశుల్లోకి వస్తే ఏదైనా గ్రహం 6:40 డిగ్రీల నుండి 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 13 డిగ్రీల 20 నిమిషాల్లో ఉండే గ్రహము పుష్కరాంశ భాగాల్లో ఉన్నట్లే. అదేవిధంగా 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు, అంటే 13 డిగ్రీల 20 నుండి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు ఈ డిగ్రీల్లో ఉండే గుడక పుష్కరాంశలో ఉన్నట్లే. ఇవి పుష్కరాంశ డిగ్రీలు అంటారు. అంటే భూతత్వ రాశుల్లో 6:40 నుండి 13:20 వరకు, తర్వాత 13:20 నుండి 16:40 వరకు ఇవి పుష్కరాంశ భాగాలు.
అంటే మొదటిది 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 13 డిగ్రీల 20 నిమిషాల్లో ఏదైనా గ్రహం పడితే ఆ గ్రహము నవాంశలు మీనరాశిలోకి వస్తుంది. అధిపతి గురువు కదా. అదేవిధంగా 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 16 డిగ్రీల 40 నిమిషాల్లో ఏదైనా గ్రహం పడితే మనకు మన జాతకంలో అధిపతి శుక్రుడైతాడు. ఎందుకు? వృషభ రాశిలోకి వస్తుంది కాబట్టి. నవాంశలో అది వృషభ రాశిలో ఉంటుంది. చూడండి, మీరు మీ జాతకంలో ఆ డిగ్రీ లేదని గ్రహం ఉంటే చూడండి, దీని ప్రకారం అక్కడ ఉంటుంది ఇది. అయితే భూతత్వ రాశుల్లో 14 డిగ్రీల్లో ఏదైనా గ్రహం ఉంటే అది అత్యంత శక్తివంతమైనదిగా మనం నిర్ణయిస్తాం. దీంట్లో మంచి ఫలితాలు, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వాయుతత్వ రాశులు ఉంటాయి. వాయుతత్వ రాశులు అంటే ఏవేవి? మిథునము, తుల, కుంభం కదా. ఈ వాయుతత్వ రాశుల్లోకి వచ్చేదలికి మరి ఇది వేరే అవుతుంది. వాయుతత్వ రాశుల్లోకి వచ్చేదలికే 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు పుష్కరాంశ భాగాలు అంటాం. అదేవిధంగా 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు కూడా పుష్కరాంశ భాగాలే అంటాం. 16 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల వరకు ఉండే గ్రహము నవాంశ చక్రంలో మీనరాశిలోకి వస్తుంది. అలాగే 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల్లో ఉండే గ్రహము నవాంశ చక్రంలో వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వాయుతత్వ రాశులు 24 డిగ్రీల్లో ఉండే గ్రహం ఏదైనా సరే అది అత్యంత శక్తివంతమైనదిగా మనం నిర్ణయిస్తాం. చాలా శక్తివంతమైనది. ఇది మనకు వాయుతత్వ రాశుల్లో. తర్వాత జలతత్వ రాశులు ఉన్నాయి కదా. కర్కాటకము, వృశ్చికము, మీనం, ఇవి జలతత్వ రాశులు. ఈ జలతత్వ రాశుల్లో పుష్కరాంశాలు అనేది వేరే డిగ్రీలోకి వస్తాయి. ఈ జలతత్వ రాశుల్లో ఏదైనా గ్రహము 0 డిగ్రీ నుండి 3 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్న అది పుష్కరాంశలోకి వస్తుంది. అలాగే 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల లోపల ఉన్న అది కూడా పుష్కరాంశ భాగాల కిందకే వస్తుంది. అయితే 0 నుండి 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉండే గ్రహము రాశి చక్రంలో నవాంశలో కర్కాటక రాశిలో పడుతుంది. నవాంశలో కర్కాటక రాశిలో పడుతుంది. అలాగే 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల వరకు ఉండే గ్రహము కన్యా రాశిలోకి వస్తుంది నవాంశలో. ఇక్కడ జలతత్వ రాశిలో 7 డిగ్రీలు ఉండే గ్రహం అత్యంత శ్రేష్టమైనది. ఈ డిగ్రీల్లో ముహూర్తం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు పుష్కరాంశ అంటే ఇలా. మీకు ఒక చార్ట్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఇలా మీకు అక్కడ ఎన్ని డిగ్రీలు, మేషరాశిలో చూడండి 20 డిగ్రీల నుండి 23, 21, 26, 40 నుండి 30 డిగ్రీలు. అలాగే వృషభ రాశిలో ఇచ్చాను 6:40 నుండి 13:20, 13:20 నుండి 16:40. వాయుతత్వ రాశుల్లో బ్లూ కలర్లో ఇచ్చాను చూడండి 16:40 నుండి 20, 23:20 నుండి 26:40. జలతత్వ రాశుల్లో కూడా ఇచ్చాను చూడండి 0 నుండి 3 డిగ్రీల 20 నిమిషాలు, 6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీలు. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ డిగ్రీలు బాగా గుర్తుపెట్టుకుంటే ఏ రాశిలో ఏమనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు ఉదాహరణకు ఒక అర్థం కావడానికి ఒక చిన్న జాతకం ఇచ్చాను. దాంట్లో ఎక్కువ గ్రహాలు లేవు, పుష్కరాంశాలు ఒకటి ఉంటాయి. దాన్ని బట్టి మీరు వేరే జాతకాలు చూసుకోండి. అన్ని ఇవ్వడానికి ఇక్కడ వీలు పడదు మనకు. కాబట్టి ఇక్కడ ఒక జాతకంలో 26/8/99 సంవత్సరంలో పుట్టిన వ్యక్తి ఉదయం 1:35 నిమిషాలకు మచిలీపట్నంలో పుట్టిన జాతకం ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, శని అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కదా. ఎంత ఉన్నాడు? 23 డిగ్రీల 17 నిమిషాలు ఉన్నాడు కదా. అగ్నితత్వ రాశుల్లో 23 డిగ్రీల 15 నిమిషాలు. మనం ఎక్కడ చెప్పుకున్నాము? 20 డిగ్రీల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల్లో ఉండే గ్రహము ఎక్కడికి వస్తుందని చెప్పినా మనము నవాంశలో. అగ్నితత్వ రాశుల్లో 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల నుండి అంటే 20 నుండి 23 డిగ్రీల 20 నిమిషాలు ఉండే గ్రహము అది పుష్కరాంశలో ఉన్నట్లే. ఇక్కడ శని పుష్కరాంశలోనే ఉన్నాడు కదా మనకు కదా. ఉన్నాడా లేదా చూడండి మీరు. అక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది. అది అలా ఉంటే కనుక అది ఎక్కడ పడాలా? మనకు తులారాశిలోకి రావాలి కదా.
చూడండి, దాని కింద మనకు నవాంశ చక్రం కూడా ఇచ్చాను చూడండి. నవాంశ చక్రం ఎక్కడ ఉన్నాడు? శని తులారాశిలో ఉన్నాడు కదా, అక్కడ నీచ, ఇక్కడ ఉచ్చబడినాడు చూడండి కదా. అలా వస్తాయి మనకు నవాంశలకు వచ్చేసరికి చేంజ్ అవుతాయి. మీకు ఒక గ్రహం ఎక్కడ ఉంది, మిగతావి అంతా నేను ఇవ్వలేదు, అక్కడ లేవు. మీరు దీన్ని బట్టి ఉదాహరణగా మిగతా జాతకాల్లో చెక్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ నీచపడ్డప్పటికీ శని దశలో మంచి ఫలితాలు వస్తాయి, జాతకానికి ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి. లగ్నం ఏదైనా సరవలేదు, ఆధిపత్య పాపైనా నైసర్గిక పాపైనా కంబస్ట్ అయినా నీచపడ్డ పుష్కరాంశంలో ఉండే గ్రహం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది చాలా మంచిది. పుష్కరాంశం అనేది పుష్కరాంశ భాగాన్ని చాలా పవిత్రమైనవి. ఇలా మీ జాతకం కూడా మీకు ఏమన్నా గ్రహాలు పుష్కరాంశాలు ఉన్నాయి చూడండి, ఆ దశలో అది ఎలా ఉన్నా ఆ గ్రహం మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా మీ జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే. తర్వాత వీడియోలో కలుసుకుందాం.